దేవుడు వస్తారా వచ్చేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ప్రార్థన ప్రారంభించి ଏଠି ପ୍ରାର୍ଥନା ଆରମ୍ଭ କରି 12 సంవత్సరాలు పూర్తి చేసుకొని 12 ବର୍ଷ ପୂରଣ କରି 13వ సంవత్సరంలోనికి ఈ ప్రార్థన కొడుకును ప్రభువు నడిపిస్తూ ఉన్నారు. ଏହି 13 ବର୍ଷ ମଧ୍ୟକୁ ପରମେଶ୍ୱର କଢ଼ାଇ ଆଣିଲେ. మరి ఈ నెలలో ఈ కూడిక కొరకు ଆଉ ଏହି ମାସରେ ଏହି ଶୋଭା ନିମନ୍ତେ దేవుడు ପରମେଶ୍ୱର మరి మన ప్రియులు రక్షణానందమ్మ గారిని బట్టి ଆମ୍ଭମାନଙ୍କ ପ୍ରିୟ ରକ୍ଷଣାନନ୍ଦ ଆଜ୍ଞାଙ୍କ ନିମନ୍ତେ మరి సహోదరి జోయమ్మను బట్టి ଆଉ ଭଉଣୀ ଜୟମା ନିମନ୍ତେ దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నాను. ପ୍ରଭୁଙ୍କୁ ମୁଁ ପ୍ରଶଂସା କରେ. జేకేపూర్లో పిలుపు ఒక స్తుతి ప్రార్థన కూడిక పెట్టినప్పుడు ଜେକେପୁରରେ ଫିଲ୍ମ ଗୋଟେ ସ୍ତୁତି ଧନ୍ୟବାଦର ସଭା ଗୋଟେ ଆୟୋଜନ କରିବା ସମୟରେ అప్పుడు ఈ కుటుంబం అంతా కూడా వచ్చారు. ଏ ପରିବାର ସବୁ ଆସିଥିଲେ. ఎందుకో దేవుడు వీరిని తీసుకురావాలని ప్రేరేపించాడు. ଆଉ ପରମେଶ୍ୱର କ'ଣ ପାଇଁ କି ଏମାନଙ୍କୁ ଆଣିବା ପାଇଁ ପ୍ରେରଣା ଦେଲେ. వెంటనే బ్రదర్కి చెప్పాను, ସଙ୍ଗେ ସଙ୍ଗେ ଭାଇଙ୍କ అయ్యా ସହିତ మీ కుటుంబం అంతా కూడా రావాలి, ଆପଣ ସପରିବାର ଆସିବାର ଅଛି, వాక్య పరిచయం చెయ్యాలి ବାକ୍ୟ କହିବାର ଅଛି అని చెప్పినట్లుగే କହିବା ସଙ୍ଗେ ସଙ୍ଗେ మరి వారు ప్రయాసతో ଆଉ ସେମାନେ ବହୁତ ଭୋଜରେ భారముతో ଆଉ ଭୋଜ మనకి ସହିତ పరిచర్య చేయడానికి ଆମମାନଙ୍କ ସହିତ ସେବାରେ వారి ରହିବାକୁ కుటుంబం సైతంగా ତାଙ୍କ ସପରିବାର మన ସହିତ మధ్యకి ప్రభు తీసుకుని వచ్చాడు. ଆମମାନଙ୍କ ଗହଣକୁ ପ୍ରଭୁ ଆଣିଲେ. అందును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ଏଥିରେ ମଧ୍ୟ ପ୍ରଭୁଙ୍କୁ ଧନ୍ୟବାଦ କହିବା. దేవుడు వారిని క్షేమముగా ପ୍ରଭୁ ସେମାନଙ୍କୁ ସୁରକ୍ଷିତ ଭାବେ పర్లాకిమి నుండి ପାରଳାଖେଣ୍ଡିରୁ మన మధ్యకి ప్రభు తీసుకొని వచ్చారు. ଆମ ଗହଣକୁ ପ୍ରଭୁ କଢ଼ାଇ అందును ଆଣିଲେ. బట్టి దేవాతి దేవునికి స్తుతి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ଏଥିରେ ମଧ୍ୟ ସେ ପରମେଶ୍ୱରଙ୍କର ଧନ୍ୟବାଦ ହଉ. ఈ 4-5 రోజులు ଏହି 4-5 ଦିନ వాతావరణం పరిస్థితి బాగలేదు. ଏ ପାଣିପାଗ ଠିକ ନାହିଁ. భయంకరమైన తుఫాను. ଭୟଙ୍କର ତୁଫାନ. ఇందాక బ్రదర్ పాడినట్లుగా సుడిగాలి లోనైనా జడివానలోనైనా హరిపోదులే నీవు వెలిగించిన దీపము. సుడిగాలి చాలా భయంకరంగా వస్తుంది, ଭୟଙ୍କର ବାତ୍ୟା ହଉଛି. కానీ సుడిగాలిలోనైనా సరే ଯେକୌଣସି ତୁଫାନ జడి వానలోనే సరే ଯେକୌଣସି ବର୍ଷାରେ తన ମଧ୍ୟ బిడ్డల్ని క్షేమంగా తీసుకుని వచ్చాడు. ତାଙ୍କ ସନ୍ତାନକୁ ସୁରକ୍ଷିତ ଭାବେ రాయగఢలో ଆଣିଲେ. వర్షం పడుతుంది, ରାୟଗଡ଼ାରେ ବର୍ଷା కానీ ఇక్కడ ହଉଛି, మాత్రం వర్షం. କିନ୍ତୁ ଏଇଠି ମାତ୍ର దేవుడు మన పరిచర్యకి ఇచ్చిన కృప ఏంటంటే ପରମେଶ୍ୱର ସେବାକୁ ଦେଇଥିବା ଅନୁଗ୍ରହ చుట్టుపక్కల వర్షం పడుతుంది, కానీ ଚାରିଆଡେ ବର୍ଷିବ, କିନ୍ତୁ మనం జరిగిస్తున్న పరిచర్యకి మాత్రం వర్షం పడదు. ଆମେ କରୁଥିବା ଏ ଆରାଧନା అది దేవుడు ఇచ్చిన కృప. అది ତାହା ପରମେଶ୍ୱର ଦେଇଥିବା హల్లెలూయా. హల్లెలూయా. కడిగిరే మన మధ్య ఇంతవరకు చక్కగా పాటలు పాడి ఆరాధించిన ଏପର୍ଯ୍ୟନ୍ତ ଗୀତ ଗାନରେ କଢ଼େଇ ନେଇଥିବା మన ప్రియులు రక్షణానంద గారి బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ଆଉ ଭାଇ ରକ୍ଷଣାନନ୍ଦଙ୍କ ନିମନ୍ତେ ଧନ୍ୟବାଦ ଦିଏ. దేవుడు వారిని ప్రేమించి ପ୍ରଭୁ ତାଙ୍କୁ ପ୍ରେମ କରି వారు విశాఖపట్నంలో ସେ ବିଶାଖାପାଟନମରେ చిన్న పరిచర్య కూడా చేస్తున్నారు. ଆଉ ସାନ ପରିଚର୍ଯ୍ୟା ମଧ୍ୟ କରୁଛନ୍ତି. దేవుడు వారిని మరింతగా పరిచర్యలో దేవుడు దీవించిన గాక. ପ୍ରଭୁ ତାଙ୍କ ସେବାରେ ଆଶୀର୍ବାଦ మరి ఈ କରନ୍ତୁ. సమయంలో మనం ଏହି ସମୟରେ మన ଆମମାନେ మధ్యన సహోదరి మేరీ జోయం ఉన్నారు. ଆମ ଗହଣରେ ଜୟ ମେରି మరి ଆଜ୍ଞା సాక్ష్యము, ସେ ଆସିକି ସାକ୍ଷ୍ୟ వాక్యము ବାକ୍ୟ చెప్పవలసిందిగా ଦୁଇଟି ଜାଗା କହିବା ନିମନ୍ତେ సమయాన్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ଏହି ସମୟରେ ତାଙ୍କୁ ଆହ୍ୱାନ మరి କରୁଅଛୁ. తెలుగులో నుండి ఒరియాలోనికి ତେଲୁଗୁରୁ ଓଡ଼ିଆକୁ చెల్లి జ్యోతం వచ్చి తర్జుమా చేస్తుండగా ଭଉଣୀ ଜ୍ୟୋତି ନାନୀ ଆସିକି ଅନୁବାଦ କରିବେ. మరి అందరం కూడా శ్రద్ధగా దేవుని మాటలు విందాం. ଆମେ ସମସ୍ତେ ଧ୍ୟାନ ସହିତ ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ ଶୁଣିବା. దేవుడు వారిని వాడుకొనుగాక. ପ୍ରଭୁ ସେମାନଙ୍କ ବ୍ୟବହାର କରନ୍ତୁ. ଆମେନ୍. ଆମେନ୍.
ప్రైజ్ ది లార్డ్. ఈ సమయం ఇచ్చిన దైవజనులకు నా హృదయపూర్వక వందనాలు. కూడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. এই সময় ଦେଇଥିବା ପାଷ୍ଟର ଆଜ୍ଞାଙ୍କୁ ପ୍ରଭୁଙ୍କ ନାମରେ ଧନ୍ୟବାଦ ଆଉ ଏକତ୍ରିତ ସମସ୍ତଙ୍କୁ ମୋ ହୃଦୟ ଅନ୍ତରଙ୍ଗ ସହିତ ଧନ୍ୟବାଦ ଦେଉଛି. ఈ సమయంలో ଏହି ସମୟରେ ఇర్మియా పుస్తకము 1వ అధ్యాయము జిర్మియా పుస్తక 1వ అధ్యాయ 1వ అధ్యాయం 4వ వచనం 1ରୁ 4 4, 5, 6 వచనం చదువు. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. అందుకు అయ్యో ప్రభువగు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడును, మాటలాడుటకు నాకు శక్తి సాలదనెను. చాలమ్మా. ବାକ୍ୟ ପଢ଼େ ଓଡ଼ିଆରେ ଜିର୍ମିୟାର 1ରୁ 4. ସଦାପ୍ରଭୁଙ୍କର ଏହି ବାକ୍ୟ ମୋ ନିକଟରେ ଉପସ୍ଥିତ ହେଲା ଯଥା, ଉଦର ମଧ୍ୟରେ ତୁମକୁ ଗଢ଼ିବା ପୂର୍ବରୁ ଆମ୍ଭେ ତୁମକୁ ଜାଣିଲୁ, ପୁଣି ଭୂମିଷ୍ଠ ହେବା ପୂର୍ବରୁ ଆମ୍ଭେ ତୁମକୁ ପବିତ୍ର କଲୁ, ଆମ୍ଭେ ତୁମକୁ ନାନା ଦେଶମାନଙ୍କ ନିକଟରେ ଭବିଷ୍ୟତ ବକ୍ତା କରି ନିଯୁକ୍ତ କରିଅଛୁ. ଏଥିରେ ମୁଁ କହିଲି, ହାୟ ହାୟ ହେ ପ୍ରଭୁ ସଦାପ୍ରଭୁ, ଦେଖ ମୁଁ କଥା କହି ଜାଣେ ନାହିଁ, କାରଣ ମୁଁ ତ ବାଳକ. మేము ఈరోజు అయ్యగారు చెప్పేటట్లుగా ఈ యొక్క ఎప్పుడైతే ప్రారంభమైందో ఆ ప్రారంభం రోజు ఇక్కడికి వచ్చి బల్లారాధన తీసుకున్నాం. మళ్ళీ దేవుడు ఈ విధముగా ఇలా ఏర్పరచుకొని ఒక సేవకురాలుగా నన్ను ఉంచారు. ఎందుకంటే ఆయన చేతుల మీదుగా అందరూ సేవకులయ్యి వెళ్ళారు. కానీ మేము కూడా దేవుని దృష్టిలో ఒక సేవకురాలుగానే ఇక్కడికి దేవుడు తీసుకొచ్చాడు. అయితే మేము బలపడేది ఎలాగో, రక్షణలోనికి వచ్చేది ఎలాగో సాక్ష్యం గుండగా వెళ్ళిపోతాం. ଏଠାରେ ଆଜ୍ଞା କହିଲା ପରି 2013 ମସିହାରେ ଯେମିତି ଏଠି ଆରମ୍ଭ ହେଲା, ସେଇଦିନ ଆଇଲୁ, ସେଇଦିନ ଆଇଲୁ ଆଉ ଏବେ ଶେଷ ଦିନ ଆଜିକୁ 12 ବର୍ଷ ପୂର୍ତ୍ତି କେତେ ଜଣ ମରିୟମ ଅଛନ୍ତି. గుడ్, ముగ్గురు. అయితే ఈరోజు ఆ ముగ్గురు యొక్క సమర్పణ ఎలాగుంది, వాళ్ళ త్యాగం ఎలాగుంది, మనం ఏం చేసుకుంటున్నాం, ఇంకా దేవుడు మనతో ఇంకేమైనా మాట్లాడాలని ఉందేమో దేవునితో ప్రార్థన చేసుకుంటాం. ସେ 3 ଜଣ ମରିୟମଙ୍କର ଜୀବନ ଶୈଳୀ କେମିତି ଅଛି, ତାଙ୍କର ସମର୍ପଣ, ତାଙ୍କର ତ୍ୟାଗ କେମିତି ଅଛି, ସେ ବିଷୟରେ ଶିଖିବା. ଆଉ କ'ଣ ଅଛି ସେଇଟା ମଧ୍ୟ ଶିଖିବା. లూకా సువార్త ଲୁକ ସୁସମାଚାର 1వ అధ్యాయము ଲୁକର 1వ అధ్యాయము 28, 29 వచ్చిన 1ର 28, 29 ପଢ଼ିବା. ଲୁକ ସଂସାର 1ର 28, 29. దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. మరియా, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుంటూ వాక్యోపదేశంలోకి వెళ్ళిపోదాం. 28-29 ସେ ଗୃହରେ ପ୍ରବେଶ କରି ତାଙ୍କ ନିକଟକୁ ଆସି କହିଲେ, ଆଗ ଅନୁଗ୍ରହ ପାତ୍ରୀ, ତୁମ୍ଭର ମଙ୍ଗଳ ହେଉ, ପ୍ରଭୁ ତୁମ୍ଭର ସହବର୍ତ୍ତୀ. କିନ୍ତୁ ସେ ଏହି ବାକ୍ୟରେ ଅତିଶୟ ଉଦ୍ବିଗ୍ନ ହୋଇ ଏହା କି ପ୍ରକାର ସମ୍ଭାଷଣ ହେବ ବୋଲି ମନରେ ଆନ୍ଦୋଳନ କରିବାକୁ ଲାଗିଲେ.
ప్రార్థన చేసుకుంటూ వాక్యోపదేశం. మహాగణుడా, మహోన్నతుడా, అభిషక్తుడా, ఆశ్చర్య కార్యములు చేయదేవా, నా తండ్రి, నా దేవా, నా ప్రవ్వా, నా యేసయ్య, నీకు వందనాలు ప్రవ్వా. జీవం కలిగిన దేవా, జీవాధిపతి అని నా యేసయ్య ప్రభా, ఇదిగో వాక్య ఉపదేశంలోనికి వెళ్తుండగా వినగలిగిన చెవుళ్ళు, గ్రహించగలిగే ఆత్మతో నింపండి ప్రవ్వా. నీ సిలువు సాటును నన్ను మరుగుపరచండి ప్రవ్వా. మాలో ఏ మంచి లేదు నా ప్రవ్వా. అయ్యా, కూడి వచ్చిన బిడ్డలందరికీ వాక్యం ద్వారా మీరు మాట్లాడండి ప్రవ్వా. ఏ తప్పిదములు ఉన్నాయో ప్రవ్వా మమ్మల్ని క్షమించి ప్రవ్వా, నీ సిలువు సాటును మమ్మల్ని మరుగుపరిచి, నీ రెక్కల మాటను మమ్మల్ని భద్రపరిచి, మిమ్మల్ని హెచ్చించి, మమ్మల్ని తగ్గి నీ సన్నిధి, నీ కాపుదలుంచి నడిపిస్తారని నజరేయుడనే సైనాములతో మిక్కిలి బ్రతుములడివిని ఇంకా వేడుకొంచున్నాను నా తండ్రి, ఆమేన్. అయితే ఇక్కడ మరియ దగ్గరికి ఎవరమ్మా? మరియ దగ్గరికి గాబ్రియేలు దూత వచ్చింది. గాబ్రియేలు దూత వచ్చి, లోక రక్షకునికి తల్లిగా ఉండటానికి నీవు సమర్థురాలవు అని చెప్పడానికి వచ్చిన వెంటనే ఆమె ఏమంటుందట? ఆమె దయాప్రాప్తురాలా, నీకు శుభము అని చెప్తూ ఆమె ఏమంటుందట? శుభము ఏంటి? శుభము, దేవుడు నీకు తోడై ఉన్నాడు అని నీవు మరియా భయపడకు, తొందరపడకు అని చెప్తూ, అలా చెప్పి తను వెళ్ళిపోయిన వెంటనే తను ఆలోచిస్తూ ఉందంట. ఆలోచిస్తూ ఉండగా మళ్ళీ వచ్చి అంటున్నట, దూత మరియా, నీ భయపడకము, దేవుని వలన నీవు కృప పొందినదనవు. ଏଠାରେ ମରିୟମନି ଗୋଟେ ଗାବ୍ରିଏଲ ଦୂତ ଆସି କହିଲେ, ତୁମେ ଭୟ କରେ ନାହିଁ, ଏ ଜଗତର ଶାସନ କରିବା ରକ୍ଷା କରିଦା ତୁମ ଠାରୁ ଉତ୍ପନ୍ନ ହେବେ ବୋଲି ସେ ଦୂତ କହିଲେ। ହେଲେ କି ପ୍ରକାର ପ୍ରଭୁ କହିଲେ, ନାଇଁ ଏଇଟା ମଙ୍ଗଳ ହେବ, ତୁମର ମଙ୍ଗଳ ହେଉ, ପ୍ରଭୁ ତୁମକୁ ସହବର୍ତ୍ତୀ ବୋଲି କହିଲେ। ଏଇଟା କି ପ୍ରକାର କହିଲେ 29, କିନ୍ତୁ ସେ କହିଲେ ବାକ୍ୟରେ ଅତିଶୟ ଉଦ୍ବିଗ୍ନ ହୋଇ ଏହା କି ପ୍ରକାର ସମ୍ଭାବନା ବୋଲି ମନରେ ଆନ୍ଦୋଳନ କରିବାକୁ ଲାଗିଲେ। అయితే ఇక్కడ మరియమ్మకి దూత వచ్చి ఏం చెప్తుందమ్మా? ଏଠାରେ ମରିୟମକୁ ଦୂତ ଆସି କ'ଣ କହୁଛନ୍ତି? భయపడకము. ଭୟ କର ନାହିଁ। మన పితరుడైన ఆదాము దేవుడు పిలిచిన వెంటనే ఎక్కడ దాక్కున్నాడమ్మా? చెట్ల చాటులో దాక్కుంటూ భయపడ్డాడంట. భయము అప్పుడు నుండి స్టార్ట్ అయిపోయింది. ప్రతి విషయంలో కూడా భయము మనలో ఉందంట. ଅଦମ ଭୁଲ କରି ତାଙ୍କେ ଲୁଚିକି ରହୁଥିଲେ। ସେତେବେଳକୁ ପ୍ରଭୁ କହିଲେ ଭୟ କର ନାହିଁ। ହେଲେ ମଧ୍ୟ ଭୟ ମଣିଷ ଠାରୁ କେବେଠୁ ଆରମ୍ଭ ହେଲା? ମାନେ ଆଦମଙ୍କ ଠାରୁ ଭୟ ମଣିଷରୁ ଉତ୍ପନ୍ନ ହେଲା। అందుకు తను భయపడొద్దు అంటే భయపడకుండా ధైర్యముగా లోక రక్షకుడు ఈ లోకములోనికి రావడానికి తన గర్భాన్ని ఏం చేసిందమ్మా? త్యాగం చేసింది। ତେଣୁକରି ଭୟ କର ନାହିଁ, ତୁମ ଗର୍ଭରୁ ଏ ଜଗତକୁ ଶାସନ କରିବା, ରକ୍ଷା କରିବା ଗୋଟେ ଜନ୍ମ ହେଉଛନ୍ତି ବୋଲି କହିବାରୁ ସେ ମରିୟମ ତାଙ୍କ ଗର୍ଭକୁ ତ୍ୟାଗ କଲେ, ସମର୍ପଣ କଲେ। అయితే 42వ వచనం 42 ସେ 1:42 స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదించబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగ ప్రాప్తించెను? నీ ఇదిగో ఈ శుభవచనము నా చెవిని పడగానే గర్భములోనున్న శిశువు ఆనందముతో గంతులు వేసును. ప్రభువు ఆమెకు తెలియజేసిన మాటలు సిద్ధించును గనుక నమ్మి ఆమె ధన్యరాలని చదువునాను కిందకి. అప్పుడు మరి ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును గనపరుచుచున్నది, ఆయన తన దాసురాల్ని దీన స్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేయును గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వరకును నన్ను ధన్యరాలని అందురు. చదువుతున్నానా? అయితే స్త్రీలలో మరియమ్మ తల్లి ఎలా ఉందంట? ధన్యరాలు, ఆశీర్వదించబడినదై। ନାରୀମାନଙ୍କଠାରେ ପୁଣି ମରିୟମ କ'ଣ ମାନେ ଧନ୍ୟ, ସେ ଆଶୀର୍ବାଦ ପ୍ରାପ୍ତ ନାରୀ ଅଟେ।
తనని తరతరముల వరకు కూడా ఆయనకి ఏమంటుండట, తన తరతరము అన్ని తరముల వారు కూడా ధన్యరాలు అంటారంట. ତାଙ୍କୁ ପୁରସ୍କାର କ୍ରମେ ମାନେ ଯୁଗେ ଯୁଗେ ତାଙ୍କୁ ଧନ୍ୟ ମା ବୋଲି କହିବେ ପୁଣି ମରିୟମଙ୍କୁ. సర్వశక్తిమంతుడు తనకేం చేశాడమ్మా, గొప్ప కార్యములు చేశాడంట, తన దీన స్థితిని చూశాడంట. ସର୍ବଶକ୍ତିମାନ ପ୍ରଭୁ ତାଙ୍କୁ ମହାନ କାର୍ଯ୍ୟ କଲେ, ତାଙ୍କର ଦୀନ ସ୍ଥିତି ମଧ୍ୟ ଦେଖିଲେ. దీన స్థితిని ఈరోజు మనం అనుకుంటాం, మనము దీన స్థితిలో ఉన్నాము, ఎవరూ చూడట్లేదేమో, నా బాధ ఎవరికి తెలియదేమో అని అనుకుంటున్నాం. కానీ ఆ బాధను చూడడానికి దేవుడు పరలోకం నుండే దిగి వచ్చేస్తాడు. ଆମେ ଭାବୁ ଆମ ଦୀନହୀନ ସ୍ଥିତି କିଏ ଦେଖୁନାହାନ୍ତି, ଆମ ଦୁଃଖର ଅଛି ବୋଲି ଭାବୁ, କିନ୍ତୁ ଆମ ଦୀନହୀନ ସ୍ଥିତି ପ୍ରଭୁ ପରମେଶ୍ୱର ଦେଖି ସ୍ୱର୍ଗରୁ ଆମ ପାଇଁ ଓହ୍ଲାଇବେ. ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క బానిసత్వంలో ఉండేటప్పుడు యెహోవా దేవుని ప్రార్థన చేయగానే ఆయన దిగివచ్చిన దేవుడు. ଯେତେବେଳେ ଇସ୍ରାଏଲ ଲୋକମାନେ ତାଙ୍କ ଦାସତ୍ୱ କର୍ମରେ ଥିଲେ, ସେତେବେଳେ ପ୍ରଭୁ ତାଙ୍କର ସ୍ୱର ଶୁଣି, ତାଙ୍କର କ୍ରନ୍ଦନ ଶୁଣି ସ୍ୱର୍ଗରୁ ଓହ୍ଲାଇଲେ. మన దీన స్థితిని ఆయన చూసి ఉన్నాడు కదా, ଆମ ଦୀନହୀନ ସ୍ଥିତି మన పరిస్థితి ఆయనకి తెలుసు కదా, ଆମ ପରିସ୍ଥିତି ତାଙ୍କେ ଜାଣିଛନ୍ତି, మన కఠిన స్థితి ఆయనకి తెలుసు కదా, ଆମର କଠିନ ପରିସ୍ଥିତି మనం ఏ బాధలో ఉన్నాం ఆయన తెలుసు కదా, ଆମ କୌଣସି ବାଧାରେ ତାଙ୍କେ ଜାଣିଛନ୍ତି. మన కన్నీరు ఆయన తుడిచిన దేవుడు. ଆମ ଅଶ୍ରୁ ତାଙ୍କେ ପୋଛିବା ପରମେଶ୍ୱର ଅଟନ୍ତି. ఆయన అందుగురుండే మరియమ్మ తల్లి ఏమైందంట, తన గర్భాన్ని ఎప్పుడైతే యేసు క్రీస్తు యొక్క ఆ లోక రక్షకుడిని ఈ లోకానికి రావటానికి ఆమె సిద్ధ మనసు కలిగి ఉంది. ତେଣୁକରି ଏ ଜଗତକୁ ସର୍ବଶକ୍ତିମାନ ପରମେଶ୍ୱର ଆସିବା ପାଇଁ, ମାନେ ତାଙ୍କୁ ଏ ଜଗତକୁ ଆଣିବା ପାଇଁ ମରିୟମ ତାଙ୍କ ଗର୍ଭକୁ ସମର୍ପିତ କରି ପ୍ରସ୍ତୁତ ଅଛନ୍ତି. ఈరోజు అమ్మా నీకు సేవకు పిలుస్తున్నారు అంటే నువ్వు ఎన్ని ఆటంకాలు చెప్తావు, ఎన్ని అడ్డులు చెప్తావు. ଆଜି ପ୍ରଭୁ ତୁମ ସେବା ଡାକିଲେ, କେତେ କୌଣସି ବିଷୟ କହିବ, କେତେ ଆତଙ୍କ ବିଷୟ କହିବ. నా చదువు, ମୋର ପାଠ ଅଛି, నా జాబు, ମୋର ଚାକିରି, నా కష్టము, ମୋର କଷ୍ଟ, సేవకు వెళ్తే ఇన్ని కష్టాలు, ସେବ ଗଲେ ଏତେ ଗୁଡ଼ିଏ କଷ୍ଟ ଅଛି, ఇన్ని వేదన, କେତେ ବେଦନା, ఇవన్నీ ఉంటాయి కదా. ଏଇଟା ସବୁ ଥିବ ନା. అందుకు ତେଣୁକରି ఎవరు కూడా సేవకి ఇష్టపెట్టుకోవడం. ତେଣୁକରି କିଏ ମୋ ସେବା କରିବାକୁ ଇଚ୍ଛା କରୁନାହାନ୍ତି. కానీ నీ మీద భారం ఉంది, କିନ୍ତୁ ତମ ଉପରେ ଭୋଜ ଅଛି, నీ మీద భారం ఉంది. ତମ ଉପରେ ସେଇ ଭୋଜ ଅଛି. అనేక మంది రోదనతో ఉన్నారు, ଅନେକ ରୋଗୀମାନେ ଅଛନ୍ତି. దేవుని తెలుసుకోకుండా వాళ్ళందరూ తాగుబోతులైపోయి తిరిగిబోతులైపోయి కష్టంలో ఉండి వేదనతో ఉన్నారు. ଅନେକ ଲୋକ ପ୍ରଭୁଙ୍କୁ ନ ଜାଣି ଓ ସେମାନେ ମଧୁଆ ହେଇକି, ସେମାନେ ରୋଗୀମାନେ ହେଇକି, ବୁଲିବା ବ୍ୟକ୍ତି ହେଇକି ସେମାନେ ପଡ଼ି ରହିଛନ୍ତି. మరియమ్మ ఆ లోక రక్షకుని కొరకు, అయ్యయ్యా నాకు ఈ నిందయ్యా, యవనంతో ఉన్నదా, ప్రదానం చేయబడ్డదా, ప్రదానము చేయబడిన తర్వాత భర్త దగ్గర కన్నెత్తి చూడగా ఇంతవరకు మంచిదైరా అనిపించుకున్న తనకి ఇప్పుడు నా గర్భంలో పిండంగా ఉన్నాడు, నేను ఒక కుమారుడికి జన్మనిస్తున్నానని చెప్తే ఎవరైనా ఏమనుకుంటారు, తినకూడా మాలాంటిదయ్యారా అని అంటారు. నీకు దేవుడు పుడతారా అని అన్నీ ఎంతమంది చీటిపోటు మాటలు అని ఉంటారు, ఎంతమంది ఎగతాళి చేసి ఉంటారు. ମରିୟମ ଭାବିଥିଲେ, ମରିୟମଙ୍କୁ ନିର୍ବନ୍ଧ ହେଇଗଲା, ବାହା ହେଇନି, ତାଙ୍କ ନିର୍ବନ୍ଧ ଗୋଟେ ସ୍ୱାମୀ ଅଛନ୍ତି, କେତେବେଳେ ମୁଁ ଗର୍ଭ ଧାରଣ କରିବି, ନିନ୍ଦା ତାଡ଼େନା ଆଇବ, ଏଇଟା କ'ଣରେ ଆର ଘର ପୁଣି ପ୍ରଭୁ ଜନ୍ମ ହେବେ, ଏଇଟା କ'ଣ ଭୁଲ କରିଛି କି ବୋଲି ଅନେକ ନିନ୍ଦା ତାଡ଼େନା, ଦୁଃଖ କଷ୍ଟ ତାଙ୍କେ ନିଜେ ଅନୁଭବ କରିନଥିବେ କି? అయితే తినని అవమానపరచకూడదని యేసేపు కూడా చాటున వెళ్ళిపోవాలని అనుకున్నాడు. ఎందుకు, ఆయనకి కూడా నిందొస్తుంది. ముందు వెళ్ళి ఎవరికి చెప్పుంటుంది, తనకే చెప్పింది కనుక యేసేపు కూడా వెళ్ళిపోవాలి అని అనుకున్నాడు. కానీ దేవాది దేవుడు ఆయన తన నిజమైన ధన్యరాలు, నిజమైన కన్యక, ఆయన లోక రక్షకుడికి ఆమె జన్మనివ్వడానికి సమర్థురాలని ఎవరు విట్నెస్ చెప్తున్నారమ్మా, ఎవరు సాక్ష్యం చెప్తున్నారు? దేవాది దేవుడైన ఆ దేవుడే ସ୍ୱାମୀ କହିଦେବ ବିଷୟରେ ମୋର ଗର୍ଭରେ ଏ ଜଗତକୁ ଶାସନ କର ପ୍ରଭୁ ଜନ୍ମ ହେଉଛନ୍ତି ବୋଲି ଯାଇ ଯୋସେଫ କହିଥିବେ। ଯୋସେଫ ମଧ୍ୟ ଲୁକାଇ ଦେବେ, ତାଙ୍କୁ ଛାଡ଼ିବାକୁ ଚେଷ୍ଟା କରିଥିଲେ, କିନ୍ତୁ ସ୍ୱପ୍ନରେ ପ୍ରଭୁ ଦର୍ଶନ ଦେଲେ। ହେଲେ କ'ଣ କରିବେ ବୋଲି ତାଙ୍କେ କ'ଣ ଭାବିଥିବେ? ପ୍ରଭୁ
ମୁଁ ଏ ଜଗତକୁ ଗୋଟେ ରକ୍ଷାକର୍ତ୍ତାକୁ ମୁଁ ଆଣୁଛି ବୋଲି ତାଙ୍କେ କୌଣସି ଭାବରେ ନ ଭାବୁను ଦୁଃଖ ନ କରୁను ତାଙ୍କେ ନିଜକୁ ସମର୍ପଣ కలే. అలాగనే మరియమ్మ తల్లి ఏ విధంగా అయితే లోక రక్షకుడిని లోకానికి రావడానికి సిద్ధపాటు హృదయము కలిగి ఉందో ఈరోజు నీవు ఉన్నావా? ମରିୟମ ଯେପରି ତାଙ୍କେ ଏ ଜଗତକୁ ଶାସନ କରି ରକ୍ଷା କରିବା ପରମେଶ୍ୱର ତାଙ୍କ ଘରକୁ ଆସିବାକୁ ପ୍ରସ୍ତୁତ ଅଛନ୍ତି, ଆଜି ତୁମେ ସେହିପରି ଅଛ କି? దేవుని ఏర్పాట్లో నీవు ఉంటే ప్రభుଙ୍କର ଯୋଜନାରେ ତମେ ଥିଲେ దేవుడు నిన్ను కూడా ఈమె బలా మంచి దాసురాలరా అనేటట్లుగా నీవు నేను కూడా ఉంటాము. ప్రభు ମଧ୍ୟ କହିବେ ସେହିପରି ରହିବୁ ବିଶ୍ୱସ୍ତ ଲୋକ ବୋଲି ଆମ ମଧ୍ୟ ప్రభు ଆମକୁ ସାକ୍ଷ୍ୟ ଦେବେ. అంతే. అయితే ఫస్ట్ మరియమ్మ లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనము. లూక 10:38. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెను మరియా అను సహోదరుండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధన వినుచుండెను. మార్తా విస్తీరమైన పని పెట్టుకొను చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరిని నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులు గూర్చి విచారణ కలిగి అవసరమైన దాన్ని మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను అని తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఇక్కడ ఆ మరియ తల్లి లోకరక్షకుడి ఈ లోకానికి తీసుకురావడానికి ధైర్యంతోనూ ఆనందంతోనూ ఉన్నది. అయితే ఇక్కడ ఉన్న మరియా మార్తా వీళ్ళిద్దరు ఎవరమ్మా? అక్కా చెల్లెళ్ళు. ఈ అక్కా చెల్లెళ్ళు సహోదరు ప్రేమ కలిగిన వారు. పనులకు ప్రతి ఒక్క ఇంట్లో కూడా గొడవలు వస్తాయా? ప్రతి ఇంట్లో కూడా గొడవలు వస్తాయి. మార్తమ్మ యేసయ్యని కనిపించిన వెంటనే ఏది వండి పెట్టాలా, ఏది చెయ్యాలా, ఏం తాగుతారా అని తొందరపడుతూ ఉన్నదంట. ఈమె మాత్రము యేసయ్య ఏం చెప్తారా, యేసయ్య ఏది చెప్తే తన నోటి నుండి వచ్చిన ప్రతి మాట కూడా అమూల్యమని ఎవరు మరియా వెళ్ళి యేసయ్య పాదాల దగ్గర వెళ్ళి కూర్చున్నదంట. ଏଠାରେ ପ୍ରଥମ ମରିୟମ ଏ ଜଗତକୁ ଶାସନକୁ ରକ୍ଷା କରିବା ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କ ପାଇଁ ସମର୍ପିତ ହେଲେ. ଏଠି ଦ୍ୱିତୀୟ ମରିୟମ କିଏ ବୋଲେ ଦୁଇଟା ଭଉଣୀ ମାର୍ଥା ଆଉ ମରିୟମ ଦୁଇ ଥିଲେ. ସମସ୍ତଙ୍କ ଘରେ କାମ ପାଇଁ ଗଣ୍ଡଗୋଳ ହେବେ ସମସ୍ତେ. ହେଲେ ପ୍ରଭୁ ଯୀଶୁ ଆସିବା ଦେଖି ମାର୍ଥା କ'ଣ ରାନ୍ଧିବି, କ'ଣ କରିବି, ପ୍ରଭୁଙ୍କୁ କ'ଣ ଦେବି ବୋଲି ଭାବୁଥିଲେ. କିନ୍ତୁ ମରିୟମ ମାତ୍ର କ'ଣ ଶିଖିବି, କ'ଣ ପ୍ରଭୁଙ୍କୁ ନିକଟ ରହିବି ବୋଲି ଏ ବିଷୟ ଭାବୁଥିଲେ. అయితే ఈ ఉత్తమమైనది ఎవరి దగ్గర ఉన్నదమ్మా? మరియ దగ్గర ఉందంట. ఉత్తమ విషయ మరియమ్మ ఠార ଅଛି. ఈ తన దగ్గర తీసుకున్నది ఎవరైనా ఉన్నారా? ఎవరైనా తీసుకున్నది కానీ తన దగ్గర నుండి అమ్మ నీవు ఇక్కడ చేయొద్దు, కూర్చోవద్దు అని ఎవరైనా అంటారా? లేదు. ଏଟାର ଉତ୍ତମ ବିଷୟ ତାଙ୍କେ ନେଇଛନ୍ତି. ସେଟା ବସିଥିଲେ କିଏ ବସାନି, ଏଇଟା କରୋନା ବୋଲି କିଏ ହେଲେ କହିବେ କି? అయితే ఈ వారము అయ్యగారు చెప్పిన వెంటనే చాలా ఈ వారం అంతా కూడా నాది ఎలా ఉన్నదంటే మా అమ్మ కాలు ఇరిగిపోయింది. అమ్మ కాలు ఇరిగిపోయి హాస్పిటల్లో పడుంది. ప్రార్థన చేయడానికైనా నాకు సమయం లేదు. రాహులోకి నుండి అమ్మ నాకు ఫోటో ఇవ్వండి అంటున్నారు, ప్రార్థన చేయమని అంటున్నారు, అన్నీ చెప్తున్నారు. కానీ మా పరిస్థితి ఏంటి? పాస్టర్ గారికి అయ్యా అమ్మ కాలు ఇరిగిపోయిందంట, పలాసలో వేస్తారు, నేను వచ్చేవాళ్ళ అంటే వచ్చి అమ్మ అనుకోనేమో చతన అంటున్నారు. నాకు ప్రార్థన చేయడానికి కూడా సమయం లేదు, ఏం లేదు. నిన్న ఎవరు పెద్ద వచ్చి దిగబెట్టి అమ్మాయి వచ్చి అమ్మ అనుకొని వాళ్ళిద్దరిని కూడా తీసుకొని వచ్చేసారు. తీసుకొని వచ్చిన తర్వాత మా అక్క మా అన్నయ్యలు ఏమంటారంటే 8 మంది కదా, 8 మంది ఒక్కొక్క నెల ఒక్కొక్క దగ్గర ఉండాలా, ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు చూడాలా, హాస్పిటల్లో వచ్చి ఉండాలా అంటున్నారు. ହେଲେ ଏ ସପ୍ତାହ ସାର୍ କେମିତି ଥିଲା ମାନେ ତାଙ୍କ ମାଆଙ୍କର
ଗୋଡ଼ ଭାଙ୍ଗିଗଲା। ଇଆଡ଼େ ପ୍ରାର୍ଥନା କରିବାକୁ ସମୟ ହେଉନାହିଁ। ଇଆଡ଼େ ରାହୁଲ ଫୋନ୍ କରୁ କହୁଛନ୍ତି ଦିଦି ଆପଣଙ୍କର ଫଟୋ ଦିଅନ୍ତୁ, ଇଏ ପକାଇବି ଏଠି ଇଏ ବୋଲି କହୁଛନ୍ତି, ପାମ୍ପଲେଟ୍ କରିବି ବୋଲି କହୁଛନ୍ତି। ଏତେ ପରିସ୍ଥିତିରେ ମଧ୍ୟ ସିଆଡ଼େ ଦେଖିଲା ବେଳକୁ ମାଆଙ୍କୁ ଦେଖିବାକୁ ଆସିବାକୁ କହୁଛନ୍ତି। ଆମେ ସମସ୍ତେ 8 ଜଣ, ତାଙ୍କ ବଡ଼ ଇଏ କହୁଛନ୍ତି ପୁଣି 8 ଜଣ ସମସ୍ତଙ୍କୁ ଦେଖି ଦେଖି ଖାଇବାର ଅଛି, ମାନେ 8 ଜଣ 8 ଜଣ ଦିନକୁ ଜଣ ରହିବାର ଅଛି 8 ଜଣ କହୁଛନ୍ତି। ଏତେ ପରିସ୍ଥିତି ମଧ୍ୟରେ ମଧ୍ୟ ପ୍ରଭୁ ସୁନ୍ଦର ଭାବରେ ଆଜି ଏଇ ଜାଗାକୁ ଆଣିକି ରଖିଛନ୍ତି। పిలుపుకి ఫోన్ చేసి నాకు ఇలాగ అంటున్నారా నాన్న అనుకొని ఏమొచ్చంటే మా పాస్టర్ గారు, అమ్మ నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నీ కొరకు ఇంకొకరిని ఎవరినైనా అక్కడ ఆయానైనా పెడతాను, కానీ నీవు వెళ్ళావు అంటే ఇంక పేషెంట్ అయిపోతావు. పిలుపు అంటారు, ఆంటీ మిమ్మల్ని గాజుకాయలా చూసుకుంటున్న అంకులు ఏమైపోవాలి, అది కూడాను అవ్వదా ఆంటీ, మీరు ఎత్తలేరా ఆంటీ అనేసి పిలుపు అంటున్నారు. ఇక్కడ దైవజనులు కూడా అదే అంటున్నారు. అయ్యగారికి ఫోన్ చేసి ప్రేయర్ చేయించుకుంటే అమ్మ అలా చేయలేవమ్మా అనుకొని అంటున్నారు. ପିଲୁକୁ କହିଲେ ଏମିତି ପରିସ୍ଥିତି ଅଛି ବୋଲେ ପିଲୁକୁ ଆଣି ଗୋଟେ ପରିକା କହୁଛନ୍ତି, ଏତେ ସୁନ୍ଦର କଥା ଦେଖୁଛନ୍ତି କେମିତି ପଳାଇବେ ବୋଲୁଛନ୍ତି, କିନ୍ତୁ ଗୋଟେ ଆଡ଼େ ପ୍ରଭୁଙ୍କର ଆହ୍ୱାନ ଅଛି। ଏ 2 ଜଣ ଗୋଟେ ପରେ କହୁଛନ୍ତି, ଆଜି ଯ ନାହିଁ ତମେ ତମ ବଦଳରେ କାହାକେ ରଖିବେ ବୋଲି ଆଜ୍ଞା କହୁଛନ୍ତି। ଏଇ ପରିସ୍ଥିତିରେ ମଧ୍ୟ ପ୍ରଭୁ ଏଠିକି ଆଣିକି ଏହିପରି ମଧ୍ୟ ଚଲାଉଛନ୍ତି। వర్షము ଇଆଡ଼େ ବର୍ଷା, వర్షము పిల్లలు వాళ్ళు విశాఖపట్నం నుండి రావాలి, ସେମାନେ ବିଶାଖାପାଟଣା ଯିବାର ଅଛି, ଇଆଡ଼େ ବର୍ଷା। ఈ విశాఖపట్నం నుండి వాళ్ళు ఏ టైంకి వస్తారా ఏంటని ఈ మధ్యలో ప్రేయర్ చేసుకున్నాను, ప్రభా నేను వెళ్ళాలి. మేము వచ్చిన దారంతా కూడా ఘాట్ ఏరియా కదా, ఎక్కడ ఏదైనా పడిపోయింది అనుకో మళ్ళీ మధ్యలో ପିଲାମାନେ ବିଶାଖାପାଟଣା ଅଛି, ତାଙ୍କ ପାଇଁ ଏଠି ପ୍ରାର୍ଥନା କରୁଛି, ପ୍ରଭୁ ଏଇଟା ଘାଟ ଏରିଆ, ସିଆଡ଼େ ଗଲାବେଳକୁ ଗଛ କି କ'ଣ ଗୋଟେ ପଡ଼ିଗଲେ କେମିତି ହେବ ବୋଲି ଏଇଟା ଗୋଟେ ଭୟ। దైవజనులే డ్రైవింగ్ ఇంకా డ్రైవింగ్ କରୁଛନ୍ତି, అందుకు ఇన్ని విధాలుగా కానీ ఏర్పాటు ଏତେ ପରିସ୍ଥିତିରେ ମଧ୍ୟ ପ୍ରଭୁଙ୍କର ଯୋଜନା ସବୁ ପ୍ରଭୁగా కలుగును గాక. ఏ యోగ్యతలు మహిమతో నింపి మార్గము నీవైతివి, ఏ యోగ్యతలు లేని నాయడ నీ కృప చూపితివి, వట్టి పాత్ర మహిమతో నింపి మార్గము నీవైతివి, నీ చిత్తమే నాయందు నెరవేర్పవ్వాలని, నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని, నీ చిత్తమే నాయందు నెరవేర్పవ్వాలని, నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని, నామది నిండెను ఆశతో నే పాడేదా స్తుతి గీతం, నీవేనా తోడుగా, నీవేనా నీడగా, ఆత్మతో నింపుమా, శక్తి నా కొసకుమా, నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా, నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము, నీ దయలో నీడలో దాచుమయ జీవితాంతము, నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా దేవా, దేవా, నీ దయలో నీ కృపలో దాచుమయ జీవితాంతము.
హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ మరియమ్మ ఏమమ్మా ఉత్తమమైనది ఎన్నుకున్నదంట. తన దగ్గర నుండి ఎవరు తీసుకోరు. ଏଠି ମରିୟମ ଉତ୍ତମ ବିଷୟରେ ତାଙ୍କ ବାଛି ନେଇଛନ୍ତି, ତାଙ୍କଠାରେ କେହି ମଧ୍ୟ ଛଡ଼େଇ ନେଇପାରିବେନି. అయితే మార్తమ్మ తొందరపడవచ్చు, తను వంట చేయాలని గాబర కూడా పడవచ్చు. అయితే మార్తమ్మ గాబర పడవచ్చు, తొందరపడవచ్చు. కానీ ఇక్కడ తన తొందరపడి అయ్యా నా చెల్లికి పంపించయ్యా అని అడిగింది. అదే యోహాను సువార్త 11వ అధ్యాయము 11వ అధ్యాయము ఒక్క నిమిషం 11వ అధ్యాయము 22వ వచనం చదువు, 21 నుండి చదువు నాన్న. ప్రభువా కుండును ఇప్పుడైనను మార్త ఆయనతో అంచె దినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదునని. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. చాలు, దేవునికి మహిమ కలుగును గాక. అదే 12వ అధ్యాయము 1-2 వచ్చిన జోనర 12 అక్కడ మార్త ఉపచారం చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చుండెను. చాలు, ఇక్కడ మార్త అక్కడ చెల్లికి పంపించయ్యా, నాకు విస్తీర్ణమైన పని ఉన్నది, నేను కష్టంలో ఉన్నాను, నేను ఈ పనల్లా చేయలేను అని మార్త అక్కడ అన్నది. ସେଠାରେ ମାର୍ଥା କହିଲେ ବିସ୍ତାର କାମ ଅଛି, ମୁଁ ଜଣେ କାମ କରିପାରୁନି, ମୋର ଭଉଣୀకి ପଠାଅ ବୋଲି କହିଲେ. ఇక్కడ 22 వచనములో యోహాను సువార్త 22వ వచనములో అయ్యా నీవు ఇక్కడ ఉంటే నా తమ్ముడు చావడు అని కూడా ଏଠାରେ ମାର୍ଥା କହୁଛନ୍ତି 11:22 ଜୋହନ 11:22 କିନ୍ତୁ ଆପଣ ଈଶ୍ୱରଙ୍କୁ ଯାହା କିଛି ମାଗିବ ଈଶ୍ୱର ଯେ ତା ଆପଣଙ୍କୁ ତେବେ ଏହା ଏବେ ସୁଦ୍ଧା ମୁଁ ଜାଣେ. ମାର୍ଥା ଯୀଶୁଙ୍କୁ କହିଲେ ପ୍ରଭୁ ଯଦି ଆପଣ ଏଠାରେ ଉପସ୍ଥିତ ହୋଇଥାନ୍ତେ ତାହେଲେ మోహర భాయి మరినొత్తాంతా అన్న. మార్త ఆయనతో అంచె దినమందు పునరుద్ధానము లేచునని ఎరుగుదును నేను. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే అంటే తను పునరుద్ధానము గురుండి కూడాను యేసు క్రీస్తుకి ఏం చెప్తుందమ్మా, సువార్త చెప్తుంది. అయ్యా పునరుద్ధానములో కదా నీవు లేపుతావు, ఇప్పుడేంటి అని అడిగిన వెంటనే పునరుద్ధానము జీవము నేనే. ଏଠାରେ ମାର୍ଥା ପ୍ରଭୁଜୀ ପୁନରୁତ୍ଥାନ ବିଷୟ କହୁଛନ୍ତି. 24 କହୁଛନ୍ତି ମାର୍ଥା ତାଙ୍କୁ କହିଲେ ସେ ଯେ ଶେଷ ଦିନରେ ପୁନରୁତ୍ଥାନ ସମୟରେ ଉଠିବ ଏହା ମୁଁ ଜାଣେ. ଯୀଶୁ ତାଙ୍କୁ କହିଲେ ମୁଁ ପୁନରୁତ୍ଥାନ ଜୀବନ୍ତ ଯେ ମୋ ଠାରେ ବିଶ୍ୱାସ କରେ ସେ ଯଦ୍ୟପି ମୋରେ ତଥାପି ସେ ବଞ୍ଚିବ. 12వ అధ్యాయం 2వ వచనములో మార్త ఉపచారము చేస్తుందంట. ఎటు పరిచర్య కూర్చుంది మార్త. లాజరు తిరిగి లేచాడని అన్న తమ్ముడు అబ్బా చాలా మంచి విందు పెట్టి ఉపచారం చేసేటప్పుడు చెల్లికి పిలుస్తుందా? అప్పుడు కూడా మరియా యేసు పాదాల దగ్గరే ఉంది. విలువైన జటామాంసి తెచ్చి అత్తరువు తెచ్చి యేసయ్య పాదాలకు పూస్తూ ఉంది. అక్కడ మరియా అక్కడ యేసయ్య పాదాల దగ్గర కూర్చి ఉత్తమమైనది ఎన్నుకున్నది అని ఉంటుంది. ఇక్కడ యేసయ్య పాదాల దగ్గర
పచ్చ జటామాంస విలువ గలది ఆయన కాలుకు పూస్తూ ఉన్నది. ఆరాధనకి యోగ్యురాలుగా, ఆరాధనకి యోగ్యుడైన పరమ తండ్రి చనిపోయిన నా యొక్క అన్నదమ్ముడు లేపాడు ఈయనని ఆమె అక్కడ ఆరాధన చేస్తూ ఉంది. మార్త మాత్రం ఉపచారం చేస్తూ పిలవట్లేదు అప్పుడు ఎవరినుని. ସେଠାରେ ମରିୟମ କ'ଣ କହୁଥିଲେ, ପାଦ ତଳେ ବସିକି ପ୍ରଭୁଙ୍କ ନିକଟରେ ବାକ୍ୟ ଶୁଣୁଥିଲେ, ମାର୍ଥା ମାତ୍ର କାର୍ଯ୍ୟ କରୁଥିଲେ। ଏଠାରେ କ'ଣ ଅଛି, ଜଟା ମାଂସ ସହିତ ଜଟା ମାଂସ ତୈଳ ଘେନି ତାଙ୍କୁ ଶରୀରରେ ତାଙ୍କର ପାଦରେ ଢାଳିକି ସେଠି ଉପହାସନ କରୁଛନ୍ତି। ଆଉ ଏଠାରେ ମାତ୍ର ମାର୍ଥା ଡାକି ନାହାନ୍ତି ମୋ ଭଉଣୀ ଆଣ ମୁଁ ରୋଷେଇ କରିବେ ବୋଲି। ଏବେ କେତେ ଶାନ୍ତି ସମାଧାନ ହେଇଗଲା ତାଙ୍କ ଘର ସମସ୍ତ ପରିବାର। మార్త ఎప్పుడైతే ఉపచారం చేస్తూ ఉందో, ଯେତେବେଳେ ମାତ ପରିଚର୍ଯ କରୁଛନ୍ତି, ఉపచారం చేస్తా ఇంకా ఇవన్నీ మర్చిపోయింది, దేవుని ఆరాధన చేయడం మర్చిపోయింది. అప్పుడు మాకు బొబ్బిలి ప్రార్థన చేయడానికి ప్రసాద్ పలయ్య గారుని జ్యోతమ్మ వచ్చేటప్పుడు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా బట్టలు తుక్కుంటూ ప్రార్థన చేయొచ్చమ్మా, వంట చేసుకుంటూ ప్రార్థన చేయొచ్చమ్మా, బట్టలు బియ్యం ఏరుకుంటూ ప్రార్థన చేయొచ్చమ్మా, ప్రతి స్థలంలో నీవు ఉన్నా సరే నీ ప్రార్థన చేయొచ్చమ్మా అని నా సంఘములో ఇవన్నీ కూడా చెప్పేవారు. ఇక్కడ కూడా మార్తమ్మ ఉపచారం చేస్తూ మరి ఎవరిని పిలవట్లేదు, అక్కడి నుండి ఆరాధన చేయడము, అక్కడి నుండి దేవుని స్తుతించడము, అక్కడి నుండి దేవుని ఘనపరచడము చేస్తూ ఉంది। ଏଟା ଆଜ୍ଞା ପବିଲା ସମୟରେ ମୁଁ କହୁଥିଲେ ଚାଉଳ ବାଛିକେଲେ ମଧ୍ୟ ରୋଷେଇ କରି ମଧ୍ୟ ଘର ଝାଡ଼ୁ କରି ମଧ୍ୟ ଡ୍ରେସ୍ ସଫା କରି ମଧ୍ୟ ପ୍ରଭୁଙ୍କୁ ସ୍ତୁତି କରିବାର ଉପାସନା କରି ପ୍ରାର୍ଥନା କରିପାରିବା ମା ବୋଲି ମୋର ମଣ୍ଡଳୀ ମୋର ଆଜ୍ଞା ଯେତେବେଳେ କହିଥିଲେ ଆଜି ମାର୍ଥ ବିଷୟରେ ମୁଁ ସେ ଘର ଓଳଉଥିଲେ ମଧ୍ୟ ପରିଚର୍ଯା କରୁଥିଲେ, ରୋଷେଇ କରୁଥିଲେ ମଧ୍ୟ ଗୋଟେ ସ୍ଥାନରେ ନ ରହୁନୁ କାର୍ଯ୍ୟ କରି ପରିଚୟ କରି କରି ମଧ୍ୟ ప్రభువుకు ఉపాసన କରୁଛନ୍ତି। ఈ మరియమ్మ ఉత్తమమైనది ఎన్నుకున్నది, బోధని దేవుని దగ్గర కాళ్ళ దగ్గర ఉండి ఆరాధన చేయడం కూడా కోరుకుంది। మరియమ్మ ప్రభువుଙ୍କ ପାଦ ତଳେ ବସି ఉపాసన କରୁଛନ୍ତି, ତାଙ୍କଠୁ ଅନେକ ବିଷୟ ଶିଖୁଛନ୍ତି। ఇప్పుడు మనం ఎలా ఉన్నాము, ଏବେ ଆମେ কি କରୁଛୁ, ఆరాధనలో ఎలా ఉన్నాం, ప్రార్థనలో ఎలా ఉన్నాం, ప్రార్థన జీవనం కింద కట్టచ్చు, శ్రమలో బాధతో నిందనతో వేదనతో మనం ఎలా ఉన్నాం, క్లేశరే నిందారే దుఃఖరే వేదన కిపరొచ్చు, ప్రతి గంట ఆయనకు ఒక సమయం ఇస్తున్నామా, ప్రతి గంట సమయం ప్రభువుకు సమయం దొచ్చు కి ప్రార్థనలోనికి ఏకీభవిస్తున్నామా, ప్రార్థనలో ఆమె ఏకత్రిత అవచ్చు కి। ఇప్పుడు ఇంట్లో ఎప్పుడు చూడు గొడవలు కొట్లాట్లు ఇవన్నీ జరిగేటప్పుడు మనం ప్రార్థనలో కూర్చుంటున్నామా, బయట వాళ్ళకి వెళ్ళి చెప్పుకుంటున్నామా? ఆమె ଯେତେବେଳେ ଘରେ ଗଣ୍ଡଗୋଳ ହେଲେ ପ୍ରାର୍ଥନାରେ ବସୁଛୁ ନା ଏ ବିଷୟ ନେଇକି ଅନ୍ୟମାନଙ୍କୁ କହୁଛୁ। అది అంటే నీకు ఏదైనా సమస్య వచ్చిందంటే మనం ఎవరినైనా చెప్పుకోవాలనే ముందుగా చూస్తాం, కానీ କୌଣସି ସମସ୍ୟା ହେଲେ ମଧ୍ୟ ଅନ୍ୟମାନେ କହିବାକୁ ଆମେ ଇଚ୍ଛା କରିବୁ। దేవునితో నీ మాట్లాడు, దేవునితో నీ వంట కట్టుకొని ఉండు, ప్రభువుଙ୍କ ସହିତ ଆମେ ଲାଗି ରହିବାର ଅଛି। ఉత్తమమైనది ఎలాగైతే మరియమ్మ ఎన్నుకున్నదో, ఉత్తమ విషయం ଯେମିତି ତାଙ୍କେ ନିଜେ ନେଇଛନ୍ତି, మార్తమ్మ పనులు చేసుకుంటూ తన పనిని విడిచిపెట్టుకోకుండా ఎలాగైతే దేవుణ్ణి ఆరాధన చేయడము ప్రార్థన చేయడము చేస్తూ ఉందో ତାଙ୍କ କାମ ନ ଛାଡ଼ନ ଇଆଡ଼େ କାମ ଚାଲିଛି, ଇଆଡ଼େ ପ୍ରାର୍ଥନା ମଧ୍ୟ ଚାଲିଛି, అట్టి విధంగా మనం కూడా ఉండాలి। ସେହି ପରେ ମଧ୍ୟ ରହିବାର ଅଛି। అలా మనం ఎప్పుడైతే ఉంటామో ସେହି ପରେ ଆମେ ଯେତେବେଳେ ରହିବା దేవుని యొక్క కృపను పొందుకునే బిడ్డలముగా, ప్రభుଙ୍କର ଅନୁଗ୍ରହ ପ୍ରାପ୍ତ ତାଙ୍କର ସନ୍ତାନ ହିସାବରେ ఉంటాము, ରହିପାରିବା। అదే ఇంకొక మరియమ్మ లూకాసు వార్త 8వ అధ్యాయము ఆ ଗୋଟେ మరియମ ଲୁକା ସମାଚାର 8:1 ପଢିବା। 1:2 ଲୁକା 8:1 చాలు, దేవునికి మహిమ కలుగును గాక। 7 దెయ్యములు పట్టిన మర్దలేని మరి అంట, సత్రి భూతిడే దొరికితే మగ్దలే మరియమ్మ ବୋଲି ଲେଖା ଅଛି। అదే యోహాను సువార్త 20వ అధ్యాయము, జోన సుసమాచార 20ରେ 20వ అధ్యాయము, జోన సుసమాచార 20ର 13వ వచనం నుండి 13 పడి
ఉమ్. ఉమ్. తెలీదు. ఉమ్. ఉమ్. పట్టలేదు. యేసు, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుచున్నావు? మత్తయి సువార్త 25వ అధ్యాయము. మత్తయి సుసమాచారం 25 మత్తయి సువార్త 25వ అధ్యాయము మత్తయి 25 మొదటి నుండి 1 బుద్ధి గలవారు. ఇదిగో పెండ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొని రండని అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దీవిటీలను చక్కపరిచి అయ్యా నేను అప్పులైపోయి ఉన్నానయ్యా, నా ఇద్దరు పిల్లలకి బానిసత్వంలోకి తీసుకుని వెళ్ళిపోతారయ్యా, పిల్లలకు దశత్వం నేర్చుంది, ఇప్పుడు ఏం చెయ్యాలా? అప్పుడు అమ్మంట, నీ ఇంట్లో ఏమున్నదమ్మా? ఏమి లేదయ్యా, ఏమున్నది కొంచెము ఇచ్చిన తోడి వచ్చి తెల్లొచ్చి ఆ ఇంటిలో ఏం చేసింది? ఎక్కడెక్కడైతే కొండలన్నీ కనిపిస్తాయో ఆ కొండలన్నీ కూడా ఆ ఇంట్లో పెట్టే మన ఎలిషాయిని తలుపులన్నీ మూసేసింది. తలుపులన్నీ మూసేసి, అమ్మా మన ఇంట్లో మెరికలు జరుగుతుంది. ఆ మెరకిల్ ఎలా జరుగుతుందమ్మా? నుంచి పడుతుందా? ఎవరు వేస్తున్నారా? అది నీ ఇంటిలో ఆరాధన ఉంటే, నీ ఇంట్లో ప్రార్థనా స్థాయి ఉంటే, నీ ఇంట్లో సమృద్ధి అంచెలంచెలుగా వదులుతారంట. ఉపాసన తిల్లే ప్రార్థన తిల్లే ప్రభు కోడి కొనే కూడా తమ కష్టపడుతుంది. అందుకే ఇస్సాకు ఆ సంవత్సరంలో ఏంటంటే విత్తనాలు వేస్తే ఎన్ని దంతులు పండాయమ్మా?
నూరంతులు పండాయంట. ତେଣୁକୁ ସେଇ ବର୍ଷ ଇସାକ ବିହନ ବୁଣିଲେ 100 ଗୁଣ ଫଳ ପଡ଼ିଲା। అలా నీ ఇంట్లో ఎంత పండాలి? 100 దంతులుగా ఉండాలి. ఆశీర్వాదము మన సొత్తై ఉన్నది. ଆଶୀର୍ବାଦ ଆମ ନିଜସ୍ୱ ଅଛି, ତେଣୁ ତମ ଘରେ ମଧ୍ୟ 100 ଗୁଣ ଫଳ ପଡ଼ିବାର ଅଛି। ఉంది. ఆశీర్వాదానికి వారసులవుటకి మనకి దేవుడు పిలుచుకున్నాడంట. ଆଶୀର୍ବାଦର ନିଜ ସେବା ପାଇଁ ପ୍ରଭୁ ଆମକୁ ଡାକିଛନ୍ତି। వీళ్ళు ఎక్కడ కూర్చున్నారమ్మా? 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేని. 5 బుద్ధిమతి, 5 ନିର୍ବୁଦ୍ଧି। అందరూ పడుకున్నారు. ସମସ୍ତେ ଶୋଇଛନ୍ତି। అందరూ పడుకున్నారు. ସମସ୍ତେ ଶୋଇପଡ଼ିଛନ୍ତି। అయితే వాళ్ళ బుద్ధి లేని వాళ్ళు ఏం లేదమ్మా, నూనె లేదు. ହେଲେ ନିର୍ବୁଦ୍ଧି ମାନଙ୍କ ନିକଟରେ ତେଲ ନାହିଁ। వాళ్ళలో ప్రార్థనా స్థాయి పెరగలేదు. ତାଙ୍କ ପ୍ରାର୍ଥନା ସ୍ଥାୟୀ ବଢିନି। ప్రార్థనా స్థాయి లేకపోవడం వల్ల వాళ్ళ దీపాలన్నీ ఆరిపోయాయి. కొనుక్కున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు. వాళ్ళకి ఏంటంట, వాళ్ళకు తలుపు మూసి ఇవి ఎవరో నాకు తెలియదు. ସେ ତାଙ୍କ ପ୍ରାର୍ଥନା ସ୍ଥାୟୀ ବଢିନି, ତେଣୁ ତାଙ୍କର କଣ ନାହିଁ, ତାଙ୍କ ଆଶୀର୍ବାଦ ନାହିଁ। ହେଲେ ତାଙ୍କ ତେଲ ସରିଯାଇଛି, କିଣିବା କଲେ ମଧ୍ୟ କବାଟ ବନ୍ଦ କରୁଛନ୍ତି। ତ କିଏ କି ମୁଁ ଜାଣିବାର କହୁଛନ୍ତି। మనం అలా వద్దు. ଆମେ ସେଇ କରିବାନି। మనం దేవునిలో ఉన్నాం. ଆମ ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ଅଛୁ। యాజకుల యొక్క పరిచర్య అంత కూడా అయిపోయింది. యాజకుల యొక్క పరిచర్య మన ప్రత్యక్ష గుడారంలో ఎవరు చేసేవారు? యాజకులే పరిచర్య చేసేవారు. వాళ్ళ పరిచర్య అయిపోయింది. ତାଙ୍କର ସମୟ ଗଲା। మాకు యాజకులు వద్దు, న్యాయాధిపతులు కావాలన్నారు. ଯାଜକ ଦରକାର ଏବେ ଆମକୁ କିଏ ବିଚାରକ ଦରକାର କହିଲେ। న్యాయాధిపతుల కాలం కూడా అయిపోయింది. ସମୟ ଦେଇଗଲା। న్యాయాధిపతులు అయిపోయిన తర్వాత మాకు ఇప్పుడు ఎవరు కావాలా? రాజులు కావాలి. ରଜା ଦରକାର କହିଲେ। రాజుల యొక్క పరిచర్య కూడా అయిపోయింది. ରଜାଙ୍କ କାଳ ମଧ୍ୟ ବିତିଗଲା। రాజుల పరిచర్య అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరు ఉన్నారు? ప్రవక్తల యొక్క పరిచర్య. భక్తి దొరకారు କହିଲେ। ఆ పరిచర్య అయిపోయిన తర్వాత నీవు నేను ఉన్నది ఏంటంట, కుమారుని యొక్క పరిచర్య. క్రీస్తులోనికి వచ్చాము, మనం వద్దనడానికి లేదు. క్రీస్తు మన గురుండే ఆయన సిలువలో మరణం కాల్చారు। ଭବାଦୀ ପଛେ ପରେ ଆମେ ପ୍ରଭୁ ତାଙ୍କର ପୁତ୍ର ନିକଟକୁ ଆସିଛୁ। ସେ କରିପାରିବାନି, ସେ ଶେଷ ଦିନ ପର୍ଯ୍ୟନ୍ତ ସେ ପରିଚର୍ଯା ଥିବ। ఆ పరిచర్యలోనికి నీవు వచ్చావు కనుక నీ తప్పిపోతావమ్మా. ସେ ପରିଚର୍ଯା ତମେ କେବେ ମଧ୍ୟ ହଜିଯିବନି। ఆహారోనం అవుతూ అవుతూ పేదలు అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము ప్రేమితో రేకొనే అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము ప్రేమితో రేకో 1వ అధ్యాయము 6వ వచనం. ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యము మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడుగగా, ఆయన కాలములు సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకున్నాడు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములో యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉన్నారని వారితో చెప్పాను. అయితే ఇక్కడ ఎవరంట? పేతురు అడుగుతూ ఉన్నారు. పేతురు అడుగుతూ ఉన్నారు, అయ్యా కాబట్టి ఏంటంటే, ప్రభువా ఈ కాలం మందు ఇశ్రాయేల్ రాజ్యం మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడుగుగా, ఆయన కాలములు సమయములు తండ్రి దగ్గర ఉన్నాయి. ଏଠାରେ ପିତର କହୁଛନ୍ତି, ପ୍ରଭୁ ସମୟ ଇସ୍ରାଏଲର ଅବସ୍ଥାରେ ପୁନର୍ବାର ରାଜ୍ୟ ସ୍ଥାପନ କରିଅଛ କି କହିଲେ। ସେ ସେମାନେ କହିଲେ, ସେ ସମସ୍ତ କାଳ କି ସମୟ ପିତା ସ୍ୱକର୍ତ୍ତୃତ୍ୱର ଅଧୀନରେ ରଖିଅଛି, ତାହା ତୁମମାନଙ୍କର ଜାଣିବାର ବିଷୟ ନୁହେଁ। చాలు. అయితే ఏంటంటే, ఇక్కడ ఆయన స్వాధీనంలో ఉన్నాయి కనుకనే ఆయన ఏమంటారట, ఇదిగో ఆయన ఆహారోనం అవుతూ ఈ విధంగా చెప్తున్నారు. మనకు రక్షణ రావాలంటే మనము దేవుని బిడ్డలుగా ఉన్నాము కనుకనే నీ పని అది కాదు. సమయములు అన్ని కూడా ఎవరి కాలము సమయం ఎవరి దగ్గర ఉన్నాయమ్మా? దేవుని వశములో ఉన్నాయి. ଏ ସବୁ କାଳ ସମୟ ପରିସ୍ଥିତି ପ୍ରଭୁଙ୍କର ସ୍ୱାଧୀନ ଅଛି। ତେଣୁ ତମେ ଭାବବାର ଚିନ୍ତା କର କିଛି ନାହିଁ। ସବୁ ମୁଁ ଯୋଉ ସମୟ ଯୋଉଟା କରିବି ସେଟା ସବୁ କରିବି। ତମେ ଯୋଉଟା ମୋ ସମୟ ତମକୁ ଦେଇଛି ସେଟା କାର୍ଯ୍ୟ କରିକି ଆଗେଇ ଯାଉ ବୋଲି କହୁଛନ୍ତି। యెరూషలేములో నీవు నిలిచి ఉండు. ఏ శక్తి పొందుకుంటావమ్మా? పరిశుద్ధాత్మ శక్తి పొందుకుంటావు.
जिरुसालेम तुम ठिया पवित्र आत्मा को शक्ति तुम पाइबल कहिले ఆ మేడ గదిలో ఎంతమంది ఉన్నారమ్మా? 120 మంది ప్రార్థన చేస్తుండగా అకస్మాత్తుగా పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని నాలుగులుగా విభజించి అన్య భాషలు మాట్లాడడము స్టార్ట్ చేశారు. से मेरे पर से कोडे अछंती प्रभुଙ୍କର आत्मा ओलायलारो ताके पवित्र आत्मा रे और भाषारे कथा कहବାକୁ ଲାଗିଲେ। ఈ దినాన నీవు ఏ విధంగా ఉన్నావు? आज की पद मछ దేవుని తల్లి అయిన మరియా ఈ లోకానికి లోకరక్షకుడిని తీసుకురావడానికి ఎన్నో అవమానాలు నిందలు పొందినను ధైర్యంగా తన గర్భములో ఈ లోకానికి అతని శిశువుగా ఈ మాజే మరియం లోకానికి ताके जगतको रक्षा करता निमंते ताको निंदा अपमान ताके भाई ताको गर्व को प्रभु के निमंते जगत निमंते समर्पित करले। ఇంకొక మరియా బేతనీయ మరియా ఆమె మాత్రం ఏంటంట ఉత్తమమైనది ఎన్నుకున్నది ఆయన బోధి తన దగ్గర నుండి ఎవరు తీసుకోరు విలువైన జటా మార్చి ఆయన కాలుకి యేసయ్య పాదాల దగ్గరే ఆరాధన చేస్తూ ఉన్నది. ఈ దినము నీవెలా ఉన్నావు? द्वितीय मरियम के हेले प्रभु के निकट पाद तळे ताके बसी अनेक विषय शिखुतिले तापरे ताके जेटा मानस तळ ताको पादरे धोइकी रहउतिले। आज तुम की करछ మగ్దలేని మరియా 7 దెయ్యములు పట్టి వదిలిపోయిన తర్వాత దేవుని వెంబడిస్తూ ఉన్నది. సమాధి వరకు వెళ్ళింది, తను వెతుకుతూనే ఉన్నది. నీవు तृतीय मरियम के हेले सतरे बुद्धिया धरते मध्य मरियम ताके जेतेबेले से भूत सब छाड़ देले प्रभु को पछ पछ गले प्रभु खोजिले प्रभु को पास शासन करते पहुंचले। మాత తొందరపాటు పడిన విస్తీర్ణమైన పనులు పెట్టుకున్నా సరే దేవుని ఉపచారం చేస్తూ దేవుని ఆరాధన చేస్తూ ఉంది. ఇంకా ఎప్పుడు కూడా తిరిగి అడగలేదు. माता कौन कले प्रभु को कार्य कर ताके परिचर्या कले आ प्रथम प्रश्न कले तापरे सत्य जानी केबे मते प्रश्न करनांती जणे कार्य परिचर्या करतिले प्रभु को सेवा मन करतिले स्तुति आराधना करतिले। आज आमे केंत अछि ఇప్పుడు ఈ 10 మంది కన్నికల్లో బుద్ధిగల కన్నికల వలె ఉన్నావా? एबे 10 जन कन्यारू బుద్ధిహీన కన్నిక వలె. बुद्धिमती कन्या प्रवचन बुद्धिहीन कन्या प्रवचन ఆ కన్నికల్లో నీవు కూడా ఆయన స్వరము వినే బిడ్డగా. ఎందుకంటే ఇది కడవరి గడియ. से कन्या का माने के स्वर रवसंग परमेश्वर रे बालजे काई गोटे श्रेष्ठ दिन अटे। సువార్త చెప్పడానికి లేదు, సువార్తలన్నీ ఆగిపోతున్నాయి. सुसमाचार कहबा के नै सब हटि गलानी। నీవు మరుగై ఉండి ప్రార్థన చేయాలి. तमे लुखाइतर बाबा रे के प्रार्थना करबा ఎప్పుడైతే నీ ప్రార్థనా స్థాయి పెరుగుతూ ఉంటుంది, जेतेबेले तुम प्रार्थना रो एपुसारे बढिबो అనేకుల గురించి ప్రార్థనలో ఈ గంట ప్రార్థన, ఈ గంట ప్రార్థన చేస్తాను అన్న ఎప్పుడైతే నీవు అనుకుంటావు అన్నిటికీ సమయం ఉంటుంది, కానీ ప్రార్థనకి చర్చికి రావడానికంటే టైం ఉండదు. सब विषय पे समय देव किंतु चर्च आयो पे प्रार्थना करबा समय आमे गुटे घंटा रे प्रभु को निकट को जाई प्रार्थना करबा। ఎందుకంటే లోతు జీవితాన్ని అనుక్షణం కూడా దేవుడు మనకు చెప్పేది ఏంటంటే ఈ అంచి కాలంలో లోతు యొక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, నోవాహు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అని పలుమార్లు మనకు చెప్తున్నారంటే నోవాహు ఎలాగైతే రక్షణ వాడకట్టి తన కుటుంబాన్ని రక్షించుకున్నాడో లోతు కూడా ఆ స్థలములో ఉండి నీతిమంతుడుగా ఉన్నాడు. అట్టి విధంగా మన కుటుంబాన్ని మనం కూడా అలా ఉండాలని దేవుడు కూడా మనల్ని కోరుకుంటున్నాడు. उदाहरण स्वरूप हमको लटन को परिवार विषय और नहम को परिवार विषय हमको देखे कि हम कहउछंती तो प्रस्तुत हो ताके जेनी गुडे रक्षा करते गुडे जहाज बने कि ताके केन रक्षा पाइले और लटो ताके परिवार केंती और सीट उद्धार पाइले ए विषय बारंबार हम आगे लोग हमको प्रस्तुत करउछंती। అలా మనమందరం కూడా సిద్ధపాటు కలిగి ప్రార్థన చేద్దాం. हम समस्त एक पर प्रस्तुत प्रार्थना रे पवित्र आगे जीवा ఇచ్చిన వాక్యం దేవుడు మన ఇంట్లో దీవించబడను గాక. प्रभु वाक्य आशीर्वाद करूं।